అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంబంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అందరికీ ఇష్టం, చాలా చాలా ఇష్టమైన ఆంధ్ర మాత అంటాం కదా, గోంగూర పచ్చడి, రోటి పచ్చడి, ఉల్లిపాయతో గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో టేస్టీగా చూసేద్దామండి. చాలామంది ఇష్టపడని వాళ్ళు ఉండరు కదా గోంగూర చట్నీ అంటే. మరి గోంగూర చట్నీ ఎలా చేస్తే టేస్టీగా ఉంటుందో చూద్దామా. ఒక 2 కట్టలు ఫ్రెష్ గోంగూర తీసుకున్నాను నేను. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇలా గోంగూరని తీసుకొని ఒలిచేసుకొని శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక బాల్ని పెట్టేసి ఒక 20 పచ్చిమిర్చి వరకు వేసుకోవాలండి. పచ్చిమిర్చితో చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ. చూడండి, ఒక 20 నుంచి 20 కాయలు చిన్నగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ కనిపిస్తున్నాయి మీకు. కారం కారంగా ఉండాలన్నమాట. గోంగూర పులుపు కదా, మనకి మిర్చి కూడా ఎక్కువ పడతాయి. ఇలా మిర్చిని వేసి కొంచెం ఆయిల్ వేసి ఈ మిర్చి అంతా కూడా వేగేలాగా వేయించుకోవాలి. స్టవ్ మీద సిమ్లో ఉంచి వేయించితే మంచిగా వేగుతాయండి ఇవి. చూడండి, కొంచెం కారంగా స్పైసీగా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మిర్చి వేగిపోయాయి కదా, వేగిపోయిన మిర్చిని తీసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఫ్రెష్గా గోంగూరని మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా పక్కన, ఆ గోంగూరని మనం ఇది మూకుల్లోకి వేసేసి వేయించేసుకుందామండి. చూడండి, పెద్దగా ఆయిల్ కూడా అవసరం లేదు. మరి ఇది గోంగూర చట్నీ గుంటూరు ఫేమస్ అంటారు. గుంటూరు గోంగూర అంటాం చూసారా, అది కూడా ఒకరోజు మనం వీడియో చేసుకుందామండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలాసార్లు టేస్ట్ చేసాం మేము. చాలా హ్యాపీ అనిపించింది నిజంగా. గోంగూరతో ఎన్నో వెరైటీస్ చేసిన ఈ రోటి పచ్చడిని చూసారా, ఇది తింటూ ఉంటే ఆహా, స్వర్గమే మన దగ్గర ఉన్నట్లు అనిపిస్తుంది నిజంగా. అందుకే ఆంధ్ర మాత అన్నట్టున్నారు గోంగూర పచ్చడి. అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి మరి అంత మంచి పేరు తెచ్చుకుంది గోంగూర. గోంగూర లేని ఇల్లు ఉండదు కదా. గోంగూర ఇష్టపడిన వాళ్ళు కూడా తెలుగు వాళ్ళు ఎవ్వరు ఉండరు. మరి అలాంటి గోంగూరని చూడండి మనం చక్కగా పచ్చడి చేసేసుకుందాం. ఉల్లిపాయ వేసేసి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అసలు టిఫిన్స్ కూడా అవసరం లేదండి. ఉదయాన్నే గోంగూర చట్నీ కనిపిస్తే పొద్దున్నే ఆ గోంగూర పచ్చడి వేసుకొని అన్నం తినేయాలనిపిస్తూ ఉంటుంది. అసలు ఆ స్మెల్లే మనం ఆగలేము కదా. ఉడికించేటప్పుడు చక్కగా మనకు గోంగూర మిర్చి కూడా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు రోట్లని శుభ్రంగా కడిగేసుకొని ఈ పచ్చిమిర్చిని వేసేసుకొని నూరేసుకుందామండి రోట్లో. దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. గల్లుప్పు వేసుకుంటే బాగుంటుందండి. దీనిలో తొందరగా నలుగుతుంది, ప్లస్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. రోటి పచ్చళ్ళు ఇప్పుడు చాలా వరకు మనం మర్చిపోయాం కదా. ఎవరో ఒకళ్ళు ఓపికలు లేవు రోట్లో చట్నీలు చేయాలంటే, నూరే అంత ఓపికలు లేవు. కానీ మిక్సీలో పట్టిన దానికంటే రోట్లో చేసిందే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, మా అమ్మగారు వచ్చినప్పుడల్లా ఈ రోలు యూజ్ చేస్తూ ఉంటాం మేము. ఇలా పచ్చడి అంతా కూడా ఉప్పు సరిపడంత గల్లుప్పు వేసుకొని ఈ మిర్చి అంతా కూడా నలిగేలాగా దంచుకోవాలి. చూడండి, ఇలా ఊరికినే నలిగిపోతాయండి. కొంచెం ఓపికగా మనం కూర్చుంటే చాలు. ఒక మంచి రుచికరమైన పచ్చళ్ళు చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూసారా, ఇది చక్కగా నలిగిపోతుంది కదా. కొంచెం ఇట్లా మెత్తగా నూరుకున్న తర్వాత దీనిలోకి మనం ఉడికించుకున్న గోంగూర ఉంది కదండి, ఆ గోంగూరని వేసేసుకుందాం. గోంగూరను వేసుకొని మనమంతా కూడా ఇదంతా కూడా నూరుకోవాలన్నమాట. రోట్లో నూరిన పచ్చడి దేనికి అసలు మనం వంక పెట్టాల్సిన పని లేదండి. అంత టేస్టీగా ఉంటుంది. మరి రోలు ప్రత్యేకతో తెలీదు, నూరే మన చేతులు ప్రత్యేకతో తెలియదు, కానీ రోట్లో చేసిన పచ్చడి అద్భుతం, అమోఘంగా ఉంటుంది. ఒక అమృతం లాగా. వేరే కూరలు ఏమీ లేకపోయినా పర్వాలేదు, ఓన్లీ ఈ రోట్లో చేసిన పచ్చడితోనే తినేయాలనిపిస్తుంది అన్నం అంతా కూడా. చక్కగా పిల్లలు కూడా పేచీ పెట్టకుండా తింటారండి. ఉప్పు మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఉప్పు సరిపోయిందా లేదా అనేది చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే మనం పులుపు కదండి గోంగూర. ఇలా పులుపు కొంచెం కారము ఎక్కువ పడుతుంది, ఉప్పు ఎక్కువ పడుతుంది. దీనిలో ఒక 4-5 ఎల్లుల్లిపాయలు వేసి దంచేసుకున్నాము. ఇప్పుడు ఉల్లిపాయలు చూడండి, ఇలా పెద్ద ముక్కలు కట్ చేసుకొని ఇలా రోట్లో వేసి దంచుకుంటేనే టేస్ట్ వస్తుంది. గోంగూర పచ్చడికి ముక్కలు కట్ చేసి వేసుకోవటం కంటే ఉల్లిపాయ ముక్కలు ఇలా దంచామనుకోండి, ఆ టేస్ట్ అసలు చెప్పలేం, వర్ణనాతీతంగా ఉంటుంది.
మనం తినేటప్పుడు ఆ పచ్చళ్ళలో ఈ ఉల్లిపాయ ముక్క తగిలిందనుకోండి, ఆహా, ఇక అసలు మనల్ని మనం మర్చిపోతాం, అంత టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా దంచుకోవాలన్నమాట. మరి కచ్చా పచ్చాగా దంచుకోవాలి, మెత్తగా దంచుకోవద్దండి. ఇలా ముక్కలు కనిపిస్తూ ఉండాలి మనకి పచ్చళ్ళలో. ఇలా కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకోవాలండి. ఉల్లిపాయ అనేది ఎక్కువ క్వాంటిటీ వేస్తేనే ఈ గోంగూర పచ్చడికి చాలా టేస్ట్ వస్తుంది. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత మొత్తం పచ్చడి అంతా కూడా కలిపేసి మనం తీసేసి గిన్నెలోకి పెట్టేసుకోవటమేనండి. ఇంత టేస్టీ పచ్చడిని మన ఆంధ్ర మాత గోంగూర పచ్చడి ప్రతి ఇంట్లో ఉండవలసిన పచ్చడిని చక్కగా అందరు ఇష్టపడతారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ వీడియోస్ ఇంతగా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. మీ అందరికి కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.